పిల్లల మనసు తల్లి అర్థం చేసుకునే అంతలా ప్రపంచంలో ఎవరు అర్థం చేసుకోలేరు అనడానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్ మామ. అమ్మ సాక్షాన నమస్కారం చేయమంది. నేను అలవాటులో పొరపాటుగా జేబులో ఫోన్ ఉందేమో అని చేపెట్టుకున్నాను. అమ్మ వెంటనే ఫోన్ ఇస్తున్నానేమో అని చేజాపింది. ఇదే కదా ఒక అమ్మ బిడ్డను అర్థం చేసుకునే తీరు. హలో మామ, వెల్కమ్ టు డే 43 ఆఫ్ 45 డేస్ దీక్ష. మామ, మన జాతర శ్రీ అద్దంకి నాంచరంతల్లి జాతర సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయింది. అలానే టెంపుల్ కి వచ్చాం అనమాట ఈ రోజు, అమ్మవారి టెంపుల్ కి ఈవినింగ్. సో చూడండి, టెంపుల్ కూడా చాలా నిశ్శబ్దంగా, చాలా ప్రశాంతంగా, అప్పటి వరకు డీజే చప్పుళ్లతో, డప్పుల మూతలతో, గజ్జెల హడావిళ్లతో, కురిపోతుల మొక్కుబడులతో ఉర్రుతులగిన ఊరు ప్రశాంతంగా నిద్రపోతున్నట్టుంది. టెంపుల్ కూడా ఇప్పుడు ఓపెన్ చేశారు. ఈయన టెంపుల్ అర్చకులు అనమాట, కాశీపోట్ల శంకర్ గారు. ఈయనకి మాకు అనుబంధం అయితే మాటలు చెప్పలేంది. మా నాన్నగారి దగ్గర నుంచి, వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి చాలా మంచి అనుబంధం ఉంది. స్పెషల్ గా పూజ చేస్తున్నారు. అండ్ అలానే మామ, ఈయన కాదు, నేను ఊరు వెళ్తుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంత ఆప్యాయంగా అంటే, ఎంత సంతోషంగా అంటే, ఎంత మనస్ఫూర్తిగా పలకరిస్తారంటే, అది ఎలా అనిపిస్తుంది అంటే, ఎరా చిన్న ఎలా ఉన్నావు, ఎరా చిన్న ఏం చేస్తున్నావు, అంత బాగుందా, అంత ఓకేనా, నువ్వు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ గా సక్సెస్ అవుతావు, నువ్వు అచీవ్ చేస్తావు, మన ఊరి పేరు నిలబెడతావురా అన్న ప్రతిసారి నాకు ఒక రెస్పాన్సిబిలిటీ బిల్డ్ అవుతుంది మామ, బాధ్యత డబుల్ అవుతుంది. సో అట్లానే నా అనుకున్న వాళ్ళు, నా ఊరు వాళ్ళు, నా అనుకున్న ప్రతి ఒక్కళ్ళని గర్వంగా ఫీల్ అయ్యేలాగా చేసే బాధ్యత నాకుంది. అది నేను కంపల్సరీగా నెరవేరుస్తాను. దానికి తగ్గ కష్టపడుతున్నాను. అమ్మ నిద్రను తిలకం పెడుతుంటే ప్రపంచంలో అంతకు మించిన శక్తి ఏముంటుంది మామ. సో నాకు అదృష్టం ఉంది. అలానే సక్సెస్ఫుల్ గా పూజ కంప్లీట్ చేసుకుని రిటర్న్ అవుతున్నా మామ. సో ఇట్లానే నా మీద అండ్ మీ మీద మన అమ్మవారి ఆశీస్సులు కంపల్సరీగా ఉండాలి, 100% ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.